ఇక్కడ చూసారు కదండి, గులాబీ పూలైతే మొక్క నిండా ఎంత చక్కగా పూసాయో. ఇంత బాగా రావడానికి నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అయితే ఈరోజు వీడియోలో టాపిక్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది అయితే మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనము మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఓన్లీ ఫెర్టిలైజర్ మాత్రమే కాదండి, దానికి వాటరింగ్ ఎలా చేయాలి, ఎంత ఎండ అవసరము, మనం ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొక్కల గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలామంది చాలా పాజిటివ్గా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, ఇంకా వీడియోస్ చేయండి గులాబీలు కనకాంబరాల గురించి అని. ఒక్కరిద్దరు మాత్రము డైరెక్ట్ మీరు ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నారో చూపించండి అని కామెంట్స్ పెడుతున్నారండి. ఓన్లీ ఫెర్టిలైజర్ వల్ల మాత్రమే కాదండి, దానికి వచ్చే పేస్టు, అలాగే మనం వాటరింగ్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టుకోవాలి, అవన్నీ కూడా తెలుసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో అయితే నేను ఏ మొక్కకి ఎలాంటి సాయిల్ మిక్స్ కలుపుకోవాలి, అలాగే ఎలా కేర్ తీసుకోవాలనేది ఫస్ట్ చెప్పిన తర్వాత నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాననేది కూడా చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎండాకాలంలో గులాబీ మొక్కలు బ్రతకడమే చాలు అనుకుంటాము, కానీ మా గార్డెన్లో చూడండి అసలు మొగ్గలు వచ్చి పువ్వులు అయితే చాలా చక్కగా పూస్తున్నాయండి. దీనికి అంతటికీ కారణం నేను తీసుకునే కేరేనండి. ఎప్పటికప్పుడు మనము గులాబీ మొక్కలను అయితే గమనిస్తూనే ఉండాలండి. పెస్ట్ అనేది చాలా అటాక్ అవుతుంది. ఎండాకాలంలో కూడా చాలా రకాల పెస్ట్ అయితే వస్తుందండి. ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఆకుల మీద మొత్తం మచ్చలు వచ్చాయి కదా, నేను ఇంతకుముందు చూపించాను. ఈ మొక్కకు కూడా అలాగే మొత్తం కూడా ఆకుల మీద పెస్ట్ అనేది వచ్చిందండి. ఆకులన్నీ కూడా తీసేసిన తర్వాత చక్కగా ఫెర్టిలైజర్ ఇచ్చానండి. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చూడండి ఒకసారి, కొత్త చిగుర్లు అనేది ప్రతి చోట చక్కగా వస్తున్నాయండి. ఈ ఎండాకాలంలో కూడా ఇంత ఎండలకు కూడా మా మొక్కలకైతే కొత్త చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. గులాబీ మొక్కకు ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేసుకోవాలండి, కాలంతో పని లేదు. అంటే హార్డ్ ప్రూనింగ్ కాదండి, సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవడానికైతే కాలంతో అస్సలు పని లేదు, అంటే సీజన్తో పని లేదు. ఎప్పుడైనా మనం కట్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేయకపోతే పూలు అనేవి అసలు రావండి, డెడ్ హెడ్డింగ్ ఉంటాయి. వాటిని కట్ చేసుకుంటూనే పూలు వస్తాయండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. ఇది వచ్చేసి పంచగవ్య అండి. నేనైతే ఇది రైతు మిత్ర నుంచి తీసుకొచ్చానండి. ఈ పంచగవ్యను ఎలా మన మొక్కలకి వాడాలి అంటే, దీన్ని మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చండి. నేను ఆల్రెడీ మొక్క మీద స్ప్రే చేశాను 1 వీక్ బ్యాక్. కొత్త చిగుర్లు ఎంత బాగా వచ్చాయో చూశారు కదా. ఇప్పుడైతే నేను మొక్క మొదట్లో అయితే పోస్తున్నానండి. ఈ ఎండాకాలంలో అయితే చాలా చక్కటి ఫెర్టిలైజర్ అనే చెప్పొచ్చండి మన గులాబీ మొక్కలకైతే. చూస్తున్నారు కదండి, 1 లీటర్ వాటర్కి 100 ml అండి, ఎక్కువగా అవసరం లేదు. 100 ml అయితే వేసానండి. మనము ఏ మొక్కకైనా సరే, ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఖచ్చితంగా మనము మట్టి అనేది లూజ్ చేసుకున్న తర్వాతే ఇవ్వాలండి. ఈ ఎండాకాలంలో ఇంకా ఎక్కువగా ఈ ఎండలకు మట్టి అనేది గట్టి పడిపోతుంది కదండి. అలా కాకుండా ఉండడం కోసం అయితే మనము వారానికి ఒక్కసారి అండి ఖచ్చితంగా మట్టి అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి. మట్టి గట్టి పడడం వల్ల మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ మొక్క తీసుకోకుండా మనకి కుండి ఎడ్జెస్ నుంచి ఫెర్టిలైజర్ అనేది బయటికి వెళ్ళిపోతుందండి. అలా కాకుండా ఉండడం కోసం అయితే ఇలాగా చక్కగా మనము మట్టి లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. ఏదైనా వీడు ఉన్నా సరే దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తోటకూర అండి, చాలా పెద్దగా పెరిగిపోయింది, నేను చూసుకోలేదు. చూస్తున్నారు కదా ఎంత లోపలికి ఉందో. దాన్ని మొత్తం కూడా తీసేస్తున్నానండి. మనము ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా మొక్క తీసేసుకొని ఏపుగా పెరుగుతుంది, కొత్త చిగుళ్ళు వెంటనే వచ్చేస్తున్నాయి. గులాబీ మొక్క డల్ అవుతుందండి. సో అందుకోసం అనేది చూసారు కదా, మొత్తం కూడా తీసేసాను. ఈ ఎండాకాలంలో గులాబీ మొక్కనైతే పొద్దున నుంచి సాయంత్రం వరకు మొత్తం ఎండలో అయితే అస్సలు ఉంచకూడదండి. ఎందుకంటే ఈ ఎండకి మొక్క తట్టుకొని బ్రతకలేదండి. అలా కాకుండా అంటే మొక్క చనిపోకుండా ఉండాలి, మంచిగా ఫ్లవర్స్ రావాలి అంటే షేడెడ్ ప్లేస్కి అయితే షిఫ్ట్ చేసుకోండి. అంటే మనకి షేడ్ నెట్ ఉంటుంది కదండి, అది వేసేసుకుంటే సరిపోతుంది. షేడ్ నెట్ కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఎండ తక్కువగా ఉన్నప్పుడు తీసేసుకునే విధంగా మన గార్డెన్లో మనం ఎలా అరేంజ్ చేసుకోవాలనేది అయితే మన ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.